అంత రాక్షసుడు ప్రపంచంలో లేడు. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. హలో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి బాయ్స్ది మంచి డైలాగ్ తోటి యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను నేను. అది మీరు చేయాలంటే ప్రీసెట్ లింక్, బీట్మర్ లింక్, అలాగే సీకాప్స్ లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు చూసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు ముందుగా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ప్రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది పైన 4 digits కోడ్. అది ఎంటర్ చేస్తే కానీ మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. వెబ్సైట్ ఓపెన్ అయితే మీరు సీకాప్స్, బీట్మర్క్ మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రీసెట్ బై వీడియో టెక్ ప్రదీప్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ దాంట్లోకి వెళ్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఎలాగైతే వచ్చిందో మీకు కూడా ఇలానే వస్తుంది. ఇలానే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సీకాప్స్లోకి వెళ్ళండి. సీకాప్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన యారో మార్క్ పక్కన ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇది యారో మార్క్, ప్లే బటన్ పక్కన యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేసి కాపీ 11 layers అని ఉంటుంది. ఆ 11 layers కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఫుల్ ప్రీసెట్ బై వీడియో టెక్ ప్రదీప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ప్లే బటన్ పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పేస్ట్ 11 layers అని ఉంటుంది, దాని మీద పేస్ట్ 11 layers చేయండి. చేస్తే మీకు ఎలా వస్తుంది. మీకు ముందే చెప్తున్నాను, వీడియో మధ్యలోకి వెళ్ళి అయితే పేస్ట్ చేయకండి. వీడియో ఫస్ట్కి వచ్చి పేస్ట్ చేయండి. వీడియో ఫస్ట్కి వచ్చి పేస్ట్ చేస్తే మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ దగ్గరికి వచ్చి మీరు దీని మీద క్లిక్ చేయండి. అలాగే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, ఇక్కడ కలర్ అండ్ ఫిల్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పక్కన స్టార్ మార్క్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరిదైతే ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో, నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో గైస్, ఇది కరెక్ట్గా ఉంది. అలాగే నెక్స్ట్ సెకండ్ లేయర్ దగ్గరకు వచ్చి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెకండ్ ఫోటో, ఏ ఫోటో అయితే సెకండ్ యాడ్ చేద్దామన్నారో ఆ ఫోటో యాడ్ చేసుకోండి. ఏది ఫోటో యాడ్ చేస్తాను సెకండ్ది, చూడండి కరెక్ట్గా సరిపోయింది గైస్. ఇది కరెక్ట్గా లేదు కాబట్టి మీరు ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. ఈ లేయర్ని క్లిక్ చేసిన తర్వాత పైన 3 dots ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. చేసిన తర్వాత చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయిందా. అలాగే ఈ ఫోటో కూడా అంతే. ఏం చేస్తారంటే వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేయండి, స్టార్ మార్క్ క్లిక్ చేయండి, మీరు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేస్తున్నాను. ఇది సరిపోయింది గైస్. కరెక్ట్గా కానీ మీకు అలా ఏరియా సెట్ అవ్వకపోతే ఏం చేస్తారంటే ఈ లైన్ మీద క్లిక్ చేసి పైన 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ అయితే చేసుకోండి. ఫిల్ కాంబినేషన్ చేస్తుంది గైస్ ఇది. మళ్ళీ ఇది కూడా అంతే. లేయర్ మీద క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేయండి, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో యాడ్ చేద్దాం ఆ ఫోటో యాడ్ చేసేయండి, అంతే గైస్. అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పైన ఉన్న 5 layers ఉన్నాయి కదా, ఈ పైన ఉన్న 5 layers, సారీ గైస్, పైన ఉన్న 4 layers మాత్రమే ఆన్ చేసుకోండి. ఐసెంబుల్ క్లిక్ చేసి అలాగే కిందకి వచ్చేస్తే ఇక్కడ కెమెరా 1 అని ఉంటుంది, దీన్ని కూడా ఐసెంబుల్ పైన ఆన్ మీద క్లిక్ చేయండి. ఐసెంబుల్ మీద క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పక్కన ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కెమెరాని ఆన్ చేసుకోండి. ఇలా ఉంటుంది చూడండి, బాగుంది కదా గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పైన దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1440 పిక్చర్ క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.